సర్వలోకాలధిపతి పరలోక తండ్రి నమస్తే. సర్వలోక జనుల రక్షణకర్త కన్యమరియ సుతుడా నమస్తే. పరిశుద్ధాత్మదేవా ఆదరణకర్త త్రియేక దేవా నమస్తే 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 నమో నమః. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలములు పొంద వేగమేరండి. ఫలములు పొంద వేగమేరండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం పండించును నవజీవం. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని పూమాలలతో పరుగున రండి. దైవ ప్రజలారా, మీ అందరికీ పరమ పవిత్రోత్సవ శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియచేస్తూ మీరు సహకారముతో గృహస్థి ఉండేలాగున్న పూజ సమర్పిస్తుండగా చేతులు జోడించి పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక. దైవ ప్రజలారా, ఈరోజు యేసు తిరు హృదయంపై ధ్యానిస్తున్నాం. ఆయన హృదయము నుండి ధారలుగా వారినటువంటి
ఆ శక్తిని, ఆ భక్తిని మనము కూడా పొంది మన జీవితంలో కూడా ఆ యేసు తిరు హృదయంలాగా జీవించే అదృష్ట భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. మరొక్కసారి నిజంగా మనకు మంచి హృదయం ఉందా? ఎందుకంటే ఆ హృదయం నుండే ఆలోచనలు పుడుతూ ఉంటాయి. నెమరు వేసుకుందాం, పరిశీలించుకుందాం, ప్రభు చెంతన పరివర్తన కలిగి జీవిస్తామని మాట ఇస్తూ పాప క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలిన వార పరలుక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలిన వార పరలుక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. జనితైక సుతుడ ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైక సుతుడ ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మమ్ము తాకుమయ, మా పాపము కడుగుమయ.
మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువ, మహోన్నత దేవ, సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ, మహోన్నత దేవ, సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ ప్రియతమ కుమారుని పవిత్ర హృదయమునందు మేము ఆనందించుతున్నాము. తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితము లేని కృపా వరములను స్మరించుకొనుచున్నాం. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రములు అగునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మిమ్ము ప్రేమించెను కనుక మిమ్ము ఎన్నుకొనెను. యేసు పరమ పవిత్ర హృదయ మహోత్సవ మొదటి పట్టణము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 6-11 వరకు. మొదటి పట్టణము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 6-11 వరకు. మోషే ప్రజలతో ఇట్లు పలికెను: మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు. ప్రభువు ఈ భూమి మీద జనులందరిలో మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నింటిలోనూ స్వల్ప సంఖ్యాకులు. మరి ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను గనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకోగోరెను కనుక మిమ్ము ఎన్నుకొనెను. కావుననే ప్రభు మహాబలముతో మిమ్ము తోడ్కొని వచ్చెను. ఐగుప్తు రాజగు ఫరో దాస్యము నుండి మిమ్ము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. 1000 తరముల దాకా వారితో తన ఒడంబడికను నిలుపుకొనును. తనను ద్వేషించు వారిని శిక్షించి తీరును. తనను ద్వేషించు వారిని దండించుటకు ఏ మాత్రము వెనుదీయడు. ఆయన ఎవరి తప్పిదమునకు వారే ప్రతిఫలము అనుభవించినట్లు చేయును. కనుక నేనీనాడు నీకు ఆదేశించిన ఆజ్ఞలను
విధులను చట్టములను తూచా తప్పకుండా పాటింపుడు. ఇది ప్రభు వాక్కు. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. అపారమైనది నీ ప్రేమ, అనంతమైనది నీ ప్రేమ. అపారమైనది నీ ప్రేమ, అనంతమైనది నీ ప్రేమ. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. గగనమునకు ఎక్కిపోయినను అక్కడ కూడా నీ ఉందువు. గగనమునకు ఎక్కిపోయినను అక్కడ కూడా నీ ఉందువు. పాతాళం క్రింద పరుండినను అక్కడ కూడా నీ ఉందువు. పాతాళం క్రింద పరుండినను అక్కడ కూడా నీ ఉందువు. సత్యము నీవే, జీవము నీవే, జ్యోతియు నీవే ఓ దేవా. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. ప్రభు నీదు ప్రేమ నుండి నేనెక్కడికి పోగలను. దేవుడు మనలను మొదట ప్రేమించెను. రెండవ పఠనము పుణ్యత యోహాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనం పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరగని వాడే. ఆయన ద్వారా మనం జీవమును పొందగలుగుటకును దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనం దేవుని ప్రేమించితిమి కాదు, ఆయన మనను ప్రేమించి మన పాపముల విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ ఇట్టిది. ప్రియ మిత్రులారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించెనో మనము తప్పక ఒకరి ఎడల ఒకరం ప్రేమగల వారమై ఉండవలను. దేవుని ఎవరునూ ఎన్నడూనూ చూడలేదు. మనం ఒకరి ఎడల ఒకరం ప్రేమగలవారమైనచో దేవుడు మనయందు ఉండును, ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు ఒసుకుట వలన మనం దేవుని యందును దేవుడు మనయందు ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోక రక్షకునికి దేవుడు తన కుమారుని పంపుటను
మనం చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనిచో వానియందు దేవుడును దేవుని యందు అతడును ఉండును. దేవుడు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానికి మనం విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామితుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందమే. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందమే. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును, నీ ఆలయమున భోజనము లభించును. నీ రెక్కల మాటున ఆశ్రయము దొరుకును, నీ ఆలయమున భోజనము లభించును. నీ మంచితనమను నీలను సేవింతుము, నీ మహిమను నిరతం పొగడెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము వచనములు 25 నుండి 30 వరకు. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభిష్టం. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప
మరి ఎవ్వరూ కుమారుణ్ణి ఎరగరు. కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు శాంతిని ఒసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు ప్రభు శుభవార్త. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. నా ప్రియ దైవ ప్రజలారా, మీ అందరికీ యేసు హృదయ మహోత్సవ శుభములను ఆశీస్సులను తెలియచేస్తూ మీరందరూ ఆ దేవునిలో ఆనందంగా, ఐశ్వర్యంగా, ఐక్యతగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈనాటి మన అంశం యేసు హృదయం మనకు శరణం. యేసు హృదయం మనకు శరణం. ద్వితీయోపదేశ గ్రంథం భక్త యోహాను రాసిన మొదటి లేఖ, మత్తయి శుభవార్త, ఈ 3 గ్రంథాల నుండి 3 మాటల్ని మరొక్కసారి మనం ఆలకించుదాం. మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు. ఈ భూమి మీద జనులందరిలోనూ మిమ్ము నేను స్వంత ప్రజగా ఎన్నుకొందును. ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ద్వారా దేవుడిచ్చిన సందేశం. 9వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నారు. 7వ అధ్యాయంలో, మీ దేవుడైన యావే ఒక్కడే, నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు, అతడు నమ్మదగినవాడు. అతడు నమ్మదగినవాడు. భక్త యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయములో 8వ వచనంలో ఆయన ఇలా సెలవిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుణ్ణి ఎరగని వాడే. మత్తయి శుభవార్తలో చక్కగా మనకు విత్తమైంది 11వ అధ్యాయములో. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా. క్యాథలిక్ కాతరండి ఇది. క్యాథలిక్ మాత్రమే కాదు ఈ పిలుపు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, ద ఎంటైర్ యూనివర్స్, ఇన్విటేషన్ ఈజ్ ఎక్స్టెండెడ్. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగదను. ఈ పరిశుద్ధ వాక్కు ఇస్తున్న సందేశం ఏంటంటే అభయం, శరణం, భరోసా, భారము కలిగి ఆయనపై భారం వేసి జీవించమని
ఇస్తున్నటువంటి సందేశాలు. అయితే ఇక్కడ ఆయన నమ్మదగిన వాడు. ద్వితీయోపదేశంలో మనం విన్నాం, ఆయన చట్టాల్ని నెమరు వేసుకుంటూ వినయము కలిగి జీవిస్తే నీవే కాదు, తరతరాల వరకు మీరు దీవించబడతారు. ఆ ప్రేమ గల దేవుడు తన హృదయం నుంచి మనకు ఇస్తున్న సందేశం. హృదయం ప్రేమకి ప్రతీక, వ్యక్తిత్వ కేంద్రానికి సంకేతం, వ్యక్తి మనస్తత్వానికి, విలువలకు, భావాలకు, ఆలోచనలకు, ఆవేశాలకు మూల స్థావరం. హృదయం మానవత్వానికి పర్యాయం. గుండె ఆగిందనుకోండి, ఇంతే సంగతులు, ఇట్లు నీవు తిరగవు, నువ్వు కదలవు అంటే పోయినట్టు లెక్క. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు హృదయం ప్రేమకు మానవత్వం పరిమళించిన మానవత్వానికి ఒక సంకేతం, ఒక ప్రతీక. కనుక మన హృదయాలు శ్రీ యేసుకి అర్పితమైతే ఆయన ప్రేమ మనలో ప్రవహించి మానవత్వం మనలో వికసింపచేస్తుంది. శ్రీ యేసుకి అర్పితం కావాలి. ఏంటిది? మన హృదయం. యేసు పరిశుద్ధ హృదయాన్ని సంఘానికి పరిచయము చేసిన భక్త యోహాను స్వార్థికుడు ఇలా అంటున్నాడు. క్రీస్తు శిలువ క్రింద నిలిచిన యోహాను క్రీస్తు ప్రక్కను ఈటచే పొడవబడడాన్ని కళ్ళారా చూశాడు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 33-37 వచనాలు ఆయన కళ్ళారా చూశాడు. యేసు ప్రభు హృదయాన్ని సైనికుడు బళ్ళెముతో పొడిచినటువంటి సన్నివేశం. పొడవబడిన భాగం గాయమైంది. గాయము నుండి ఏం జరిగింది? రక్తము, నీరు కారాయని వాక్కు సెలవిస్తుంది. దీన్ని చూచిన యోహాను ఒట్టు పెట్టి ఇలా చెప్తున్నాడు. యోహాను సువార్తలో ఇంత గట్టిగా నొక్కి చెప్పబడినటువంటి సంఘటన బహుశా ఇదేనేమో. క్రీస్తు శ్రమల మరణంను గురించి కూడా యోహాను ఇంతగా ఒక్కానింపలేదు. కారణం ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అనుభవపూర్వకంగా వచ్చినటువంటి జ్ఞానోదయం కలిగింది ఆయనకు. పద్ధతి ప్రకారం సిలువబడిన వాని కాళ్ళు విరగొట్టాలి వాక్కులో ఉన్నాం మనం, యోహాను శుభవార్త 19వ అధ్యాయంలో మనం చదువుకుంటే. కానీ అలా జరగలేదు. ఇక్కడ ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఏంటది? ప్రక్కకు తెరవకూడదు, కానీ అది జరిగినదన్నది వాస్తవం. ఏంటి అది? క్రీస్తు ప్రక్క పొడవబడి తెరవబడడం యోహాను దృష్టిలో అనాలోచితముగా జరిగిన కార్యం కాదు. అది పనిగట్టుకొని చేసిన కార్యం. అందులో ప్రాధాన్యత, విశిష్టత, దైవ నిర్ణయం ఉన్నది. అందులో ప్రాధాన్యత, విశిష్టత, దైవ నిర్ణయం ఉంది. క్రీస్తుని పార్శ్వం తెరవబడటం దైవ సంకల్పితం అనడం యోహాను ఉద్దేశం. దైవ ప్రజలారా, మీరు కదలొద్దు, మెదలొద్దు, మంచిగా వినండి. కారణం యేసుని మాటలు యోహానుకు స్పష్టముగా తాజాగా గుర్తున్నాయి. దాహముగొన్నవారు నా యొద్దకు వచ్చి తమ దప్పిక తీర్చునుకొనుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 6వ వచనం. దాహముగొన్నటువంటి ప్రజలారా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 14వ వచనం. దప్పికొన్న వారెల్లరూ
నీటి చెంతకు రండు. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 38వ వచనంలో, నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించను. బాగా వినండి. బల్లెముతో పొడిచినప్పుడు రక్తము నీరు అని మనం విన్నాం. ఇది అనుభవపూర్వకంగా తెచ్చుకున్న జ్ఞానోదయమైనటువంటి యోహాను పలికిన మాటల్లో ఈ యొక్క జలము ఎక్కడికి దారితీస్తుందో మనం విందాం. నన్ను విశ్వసించు వాని అంతరంగము నుండి జీవనదులు ప్రవహించును. యోహాను శుభవార్త 7వ అధ్యాయము 35వ వచనంలో, మరికొంత కాలమైన తర్వాత మహిమ నొందిన గొర్రె పిల్లను యోహాను దర్శించాడు. దర్శన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం మనం వింటున్నాం. జీవజల నది ప్రవాహమును కూడా నాకు ఆ దేవతతో చూపించెను. అది దేవుని సింహాసనం నుండి గొర్రెపిల్ల నుండి ఉద్భవించెను. దర్శన గ్రంథం 22:1 వచనంలో, ఈ జలములు మహత్తరమైనవి, ఫలభరితము చేసినవి, స్వస్థతనిచ్చేటివి. మనం విన్నాం కదా యోహాను శుభవార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, పోయమ్మా ఈ నీరు త్రాగేటి ప్రతివాడు మరలా దాహము గొందురే, నేనిచ్చు జలములను త్రాగేటి వాడెనడు మరలా దాహమునే కొనడే అన్నాడు. ఈ జలములు మహత్తరమైనవి, ఫలభరితము చేసేవి, స్వస్థతనిచ్చేవి. దర్శన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం, వారు పొడిచిన వాని వంక వీక్షింతురు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 37వ వచనంలో. సో మనమందరము చూస్తూ ఉంటున్నాం అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని. యేసుని ప్రక్క నుండి రక్తము నీరు ప్రవహించడాన్ని వారు చూశారు. రక్తము నూతన నిబంధన రక్తం. అది మొదటి నిబంధనలో పొట్టెలతో నిబంధన, నూతన నిబంధనలో ద న్యూ కవర్నెంట్ రక్తము. అది ఎవరి రక్తము? యేసు రక్తము, నూతన నిబంధన రక్తము. దాని ద్వారా రక్షణ సిద్ధించను. పొట్టేలు రక్తం ద్వారా కాదు, ఇక్కడ యేసు పరిశుద్ధ రక్తం ద్వారా రక్షణ సిద్ధించును. నీరు జీవజలాలను గుర్తింప చేస్తుంది, జీవజల రాశులను ఆత్మను స్మరింప చేస్తాయి. అందువలన రక్తము నీరు అనగా రక్షణ అని అర్థం, ఆత్మ అని కూడా అర్థం. ఆధునిక కాలములో భక్త ఫౌస్తీనా గారు తన పొందిన దర్శనంలో క్రీస్తు హృదయము నుండి 2 కాంతి దారులు ప్రవహించడాన్ని చూసింది. యోహాను రక్తము నీరు చూశారు, ఇక్కడ ఫౌస్తీనా గారు 2 కాంతి దారులను ఆవిడ చూడగలిగింది. ఒక కాంతి దార లేత నీలి రంగులోను, ఇంకొకటి ముదురు ఎరుపు రంగులోను ఉన్నాయి. చూడండి ఎంత అదృష్ట భాగ్యం ఆవిడ కలిగింది. ఎందుకు? దేవుడి యొక్క ప్రేమ అమోఘం, వర్ణాతీతం. మానవ మేధస్సుకు అందనటువంటి ఆ త్యాగపూరిత ఉక్కు సంకల్పం కలిగినటువంటి తపన మన ప్రజల కోసం. చూడండి ప్రజలారా, ఈ 2 లేత నీలి రంగుని మరి ముదురు ఎరుపు రంగుని ఉన్నాయటువంటి కాంతుల్ని అవి చూడగలిగింది. లేత నీలి రంగు జలాన్ని, నీతిమంతత్వాన్ని, దోష ప్రక్షాళన పొందిన ఆత్మను,
ముదురు ఎరుపు రంగు ఆత్మ జీవితాన్ని సూచిస్తున్నాయి అని క్రీస్తు కారుణ్య అపోస్తలులు రాలు భక్త పౌస్తేన భాష్యం చెప్పడం మనం గమనించగలం. నా ప్రియ దైవప్రజలారా, ధన్య క్రిసోస్టం గారు అంటారు, తెరవబడిన క్రీస్తు హృదయం మనకు రక్షణ నిధి. తెరవబడిన క్రీస్తు హృదయం మన రక్షణ నిధి అని ధన్య జాన్ క్రిసోస్టం గారు మాట్లాడతారు. శరణుగోరు వారికి అది ఆశ్రయం, ఎ ప్లేస్ ఆఫ్ షెల్టర్. శోధనలో తలదాల్చుకొను దుర్గం, శ్రమల్లో బడకల్లో విశ్రాంతి స్థావరం, పాపులకు రక్షణ స్థానం ఆ పొడవబడి తెరవబడినటువంటి హృదయం. క్రీస్తు హృదయ విశిష్టతను అనుభవించిన భక్త భోనవెంతరు గారు, నీ హృదయంలోనికి రావడానికి మాకు మార్గము చేయడానికే నీ ప్రక్కన పొడిచి తెరిచావు. ప్రాపంచిక వ్యామోహం నుండి తొలగి నీ హృదయములో నివాసం ఏర్పరచుకొను వరమివ్వు. కొండ బండ నెర్రెలో పావురాలు వసించినట్లే నన్ను నీ హృదయమున వసింపనిమ్ము అని బోనవెంతరు గారు ప్రార్థించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మన ప్రార్థన ఉండాలి. అటు జీవజలం, ఇటు శరణం ఆయన హృదయములో దాగి ఉండటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనం మనం వింటున్నాం. విశ్వాసం వలన క్రీస్తు మీ హృదయములందు నివాసం ఏర్పరచుకొనుగాక అని ప్రార్థించున్నానన్నాడు. మీరు ప్రేమలో పాతుకొని పోయి వ్రేళ్ళూని కొనిపోయి దైవ ప్రజలందరితో సకల క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గల వారు కావాలనని దేవునికి నా విన్నపం అంటున్నారు పౌలు గారు ఎఫెసీయుల ప్రజలతోటి. నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్త జస్టిన్ వేద సాక్షి గారు ఇలా బోధిస్తున్నాడు. క్రీస్తుని హృదయము నుండి మనకు ప్రవహించే సజీవ జలధార విశ్వాసుల సంఘం అని ధన్య ఐరేనియస్ బోధించారు. క్రీస్తు సంఘం క్రీస్తు హృదయము నుండి పుట్టింది. చాలామంది అంటారు, దైవ ప్రజలు లేకపోతే గురువులు లేరు, బిషప్ గారు లేరని. ఎవరు చెప్పారు మీరు? తప్పు. ఈ సంఘం నేను స్థాపించింది కాదు, నువ్వు స్థాపించింది కాదు. నీవు నేను క్రీస్తు హృదయం నుండి స్రవించే ధారలు, ఆయన హృదయం నుండి పుట్టింది ఈ సంఘం. క్రీస్తు హృదయం నుండి ప్రవహించే ధారలతో పోషణ నొందుతుంది, బలపడుతుంది అని పితృపాదులు క్రీస్తు హృదయం గురించి అనేక బోధలు చేశారు. మధ్యయుగములో క్రీస్తు హృదయ భక్తి కథోలిక సంఘములో మరింత ఊపందుకుంది. విన్నారు కదా, నీ హృదయములో నివాసం ఏర్పరచుకోను వరమివు అని ప్రార్థించాలని చెప్పాం బోనవెంతరు గారు. 1353వ సంవత్సరంలో 6వ ఇన్నసెంట్ పాపు గారు యేసు పరిశుద్ధ హృదయంను కొనియాడు పూజను అందచేశారు. చక్కని అవకాశం మనకు కలిగించారు. పునీత ఇగ్నేషియస్ గారు ఇలా ప్రార్థన చేశారు, మీ గాయాలలో నన్ను దాచుకొనుమయ్యా అని ప్రార్థించారు. 17వ శతాబ్దంలో ఇది చాలాసార్లు మీరు ఉంటారు. పునీత మార్గరెట్ అలకొక్ ద్వారా స్త్రీ హృదయ భక్తి మరింత బలం పుంజుకుంది. ఆమెకు శ్రీ హృదయ యేసు హృదయ దర్శనాలు అనేక సార్లు కలిగాయి. చాలామంది ప్రార్థనకి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్తారు. ఆ అనుభూతితో వెళ్తున్నామా, అన్యుడి వల్ల చేసినటువంటి ప్రార్థన వలన పొందడం వంటి గొప్ప శక్తి ద్వారా వెళ్తున్నామా, లేదా పరిశుద్ధి చేసినటువంటి ప్రార్థన ద్వారా వెళ్తున్నామా? అక్కడ ఫౌస్టినా గారు, బొనవెంతురు గారు,
ఐరెనిస్ గారు, జస్టిన్ గారు, వీళ్ళందరూ క్రీస్తు ప్రభు హృదయాన్ని తమ అనుభవానికి తెచ్చుకొని ఆ అనుభవంలో జీవించి మనకు అందిస్తున్న మాటలు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మీ గాయాలలో సెయింట్ ఇగ్నీషియస్ గారు నన్ను దాచుకొనివ్వండి అంటున్నాడు. అగ్ని జ్వాలతో మండుచు చుట్టూ ముండ్ల కిరీటం ధరించి పై ఉన్న సిలువను కలిగి ఉన్న క్రీస్తు హృదయాన్ని ఆమె పొందగలిగింది. ఎలా పొందగలిగింది? యేసు ప్రభు ఆమె ధరించాడు. ఆమె జీవిత విధానం, మానవులను ఎంతో ప్రేమించిన ఈ హృదయం ఎన్ని నిందలను అనుభవిస్తుందో చూడు అని ప్రభు ఆవేదన ఆమె విన్నది. యేసు ప్రభు ఆమెతో పంచుకున్నప్పుడు, చూడు నా హృదయము ముళ్ళతో గుచ్చబడుతున్నది, నా హృదయం బళ్ళెముతో గాయమైనది, నా హృదయం మండుతూ ఉన్నది. తర్వాత 1899లో 13వ సింహరాయలు పాపు గారు ఈ ప్రపంచాన్ని యేసు పరిశుద్ధ తిరుహృదయానికి అంకితం ఇచ్చారు. ఆయన తర్వాత వచ్చిన పాపుగారులు సంఘాన్ని ప్రేరేపించి క్రీస్తు హృదయ భక్తితో నడిపించారు. వ్యక్తిగతంగా క్రైస్తవులు యేసు పరిశుద్ధ హృదయానికి అంకితమని ఉద్బోధించారు. లోక పాప ద్వారా యేసు హృదయానికి జరుగుతున్న నింద అవమానాలకు తగిన పరిహారము చెల్లించమని పిలుపునిచ్చారు. నా ప్రియ దైవ ప్రజలారా, మనం చాలాసార్లు వినుంటాం, నువ్వు మొండోడివిరా అంటాం, నీకు హృదయం లేదంటాం. ఎందుకు ఈ మాటలు? నువ్వు ఆ అనుకున్నటువంటి తృప్తిని, ప్రశాంతతని పొందలేకపోతున్నావు. ఎజెకియెల్ గ్రంథం 36వ అధ్యాయము 28వ వచనం అనుకుంటారు, 26-27. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా. ఆ రాతి గుండె తీసివేసి మాంసంతో కూడిన గుండెని ఇవ్వమని ప్రార్థించాడు. అందుకే ఈ తల్లి తిరుసభ మనందరినీ ప్రేరేపించింది. ఎందుకంటే లెట్ యూ గో టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. ఆయన హృదయానికి నిన్ను అర్పించుకో. ఒక చక్కని భావాలతో వెళ్ళు, పరివర్తన కలిగి వెళ్ళు. ప్రార్థిస్తే సరిపోదు. నేను చాలాసార్లు మీతో మాట్లాడుతాను, నోరు మాట్లాడుతుంది, నొసలు వెక్కరిస్తుంది అని. నోరు మాట్లాడుతూనే ఉంది, కానీ నీ నొసటి మాత్రం వెక్కరిస్తుంది. దేర్ ఇస్ నో కన్సిస్టెన్సీ, పొంతన లేదు. ఆయన ఏమంటున్నాడు యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము 15వ వచనంలో, స్త్రీ తన పసికందును మర్చిపోవునా, తన ప్రేవున పుట్టిన బిడ్డపై జాలి చూపకుండానా, ఆమె తన శిశును మరిచినను నేను మాత్రం నిన్ను మరువను, నేను మాత్రము నిన్ను మరువను. ఇది దేవుని ప్రేమ. ఇది క్రీస్తు హృదయం నుండి జాలుగా వనటువంటి బలమైన ప్రేమ. నా ప్రియ దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 13వ వచనంలో మనం విని ఉన్నాం, తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభు తన పట్ల భయభక్తులు కలవారి మీద నెనరు చూపును. కరోనా 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 అది ఒక కనపడని శత్రువు, కాటేస్తుంది, కబలిచ్చేస్తుంది, కనికరము లేకుండా దూరం చేసి పడేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? కరుణామయుని దగ్గరికి వెళ్ళాలి. కరుణగల హృదయం చెంతకు మనం చేరుకోవాలా. కొండల నెర్రల్లో దాచుకున్న పావురములా నీవు నేను ఆయన గుండెల్లో స్థావరాన్ని ఏర్పరచుకోవాలి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మనం వింటున్నాం. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతన్ని ప్రేమించుతుని, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతన్ని ప్రేమిస్తుని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలుచుతుని అంటున్నాడు. నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు
ఈ పిలుపును పొందిన మనమందరము ఒకటి గమనించాలి. ఏమంటున్నారు యేసు ప్రభు? భారము చేయాల్సిన బిడ్డలారా రండి. మరో మాట అంటున్నాడు, మీరు నా బిడ్డలు అంటున్నాడు ఆయన. యావత్ ప్రపంచం మిమ్మల్ని తృణీకరించినా, హేళన చేసినా, ధిక్కరించినా మీకు దిక్కు నేనై ఉన్నాను, మీ మృక్కులతో నా చెంతకు అంటున్నాడు. కనుక ఈ చక్కని హృదయాన్నిపై ధ్యానిస్తున్న మనము మన హృదయాన్ని కూడా ఆలోచించాలా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో చాలా చక్కని మాట ఉన్నది. నీ హృదయానికి పట్టిన రోగాన్ని ఎవడు కుదుర్చగలడు? హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారని అష్టభాగ్యాల్లో మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనం విన్నాం. కానీ ఇర్మియా ఉంటున్నాడు, నీ రోగం కంపు కొడుతుంది, నీ హృదయం రోగంతో కంపు కొడుతుంది. మరి హృదయ శుద్ధి కావాలి. భక్తి, భుక్తి, ముక్తి ఎప్పుడు కలుగుతుంది యేసులో అంటే ఈ హృదయ శుద్ధి కలిగి, చేతులు మూడ్చి, తళ్ళు వంచి, కన్నీటితో ప్రార్థన చేసిన ప్రతి భక్తురాలి ప్రార్థన ఆలకించే ఆ హృదయం యేసు హృదయం. ఆయన హృదయంలో చేరుదాం, భక్తు జీవాన్ని సాగిస్తాం. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరూ లేచి నిలుచండి. క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సులాతని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపు విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నా ప్రియ దేవుని ప్రజలారా, మీ హృదయములో ఉన్నటువంటి కోరికల్ని మరియు అవసరాలని ఆ దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మీరందరూ చెప్పండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. తల్లి తిరుసభను ముందుకు నడిపిస్తూ ఆత్మలో బలపడినటువంటి మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, వారికి సహకారులుగా వాక్య పరిచయలో ముందుకు సాగుతున్న పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, దైవ ప్రజలను, ఉపదేశులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి బలపరుస్తూ ముందుకు నడిపించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన తండ్రి, యావత్ ప్రపంచాన్ని, మరి ముఖ్యంగా మా భారతదేశాన్ని, అతి ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాలని మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాను. నాయకుల్ని, అధిపతుల్ని, అధికారుల్ని అందరినీ మీరు దీవించండి. మరి ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వెంటాడుతున్నటువంటి సమయంలో చితికిపోతున్నటువంటి బ్రతుకులకి తోడుగా నిలుస్తున్నటువంటి డాక్టర్స్ని, పోలీసు బృందాన్ని, యాజమాన్యాన్ని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని మరియు మున్సిపాలిటీలో పనిచేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, వారిని కాపాడమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ఈ దివ్యబలి పూజను సమర్పించి ఈ దివ్యవాణి యొక్క టీవీ ఇంకా అధికంగా ముందుకు సాగడానికి తోడ్పడుతున్నటువంటి కుటుంబాలన్నింటి మీకు సమర్పిస్తున్నాను. వారిని దీవించమని, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో కాపాడమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. యువతి యువకుల కోసం, చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. యువతి యువకులకు ఉజ్వల భవిష్యత్తును, చిన్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని,
అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కాసేపు మీ వ్యక్తిగత అవసరం నిమిత్తమై ప్రార్థించ ఆహ్వానిస్తున్నాను. ఈ మనవులన్నిటినీ మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని అర్పణలో పాల్గొందాం. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాథ కరుణించు నన్ను, నా ఆత్మనాథ కరుణించు నన్ను, నా చిన్ని కాన్కన్ గ్రహింపవా. నా జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఏ ఆశలేని నా పేద హృదిని స్పృశించగాది వికసించెను. ఏ ఆశలేని నా పేద హృదిని సృజించగాది వికసించెను. ఆ నవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆ నవ్య హృదిని నా ప్రేమ నిధిని నీ దివ్య హస్తాల అర్పింతును, నీ దివ్య హస్తాల అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ నిధిని నా ఆశ తీరా అర్పింతును. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, అపురూపమైన మీ ప్రేమను మాపై కుమ్మరించున్న మీ ప్రియతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి మీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారము దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. అందరూ మోకరించి భక్తితో ఈ పరిశుద్ధ గడియన ప్రార్థించ ఆహ్వానిస్తున్నాను. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఆ విధమున
ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి
అతనియందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చేయుము. అతడు మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సైక్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల పీఠాధిపతిని, నన్నును తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరముతో మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా వాక్య పరిచర్యలో మరణించినటువంటి బిడ్డలందరినీ, ఈ దివ్యవానికి తోడ్పడుతూ మరణించినటువంటి ఆత్మలను స్మరింపుడు. వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకును. మీ మధ్య చేరి మీ మహిమను వీక్షించు నిత్య ఆనందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం నిల్చుండి చేతులెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వల్ల మేము పాపుని విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షిపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. నాకెన్ని సంపదలున్నా, నాకెన్ని తలపులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నాకెన్ని సంపదలున్నా, నాకెన్ని తలపులు ఉన్నా, నీవు లేని నా బ్రతుకు క్షణమే. నా కాపరి ఊపిరివై నా వెంట ఉండగా, నా కాపరి ఊపిరివై నా వెంట ఉండగా, నేనెన్నడు విడువను నీ మార్గము. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever. I love you Jesus, I love you Jesus, I love you Jesus forever, forever. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన మధ్య ఈరోజు మహాపూజ్యులు ఏలూరు మేత్రానులు పొలిమేర జయరావు తండ్రి గారు ఈరోజు మధ్యాహ్నం ఇంగ్లీష్ పూజను, అదేవిధముగా ఇప్పుడు తెలుగు పూజను కూడా అర్పించి ఈ మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుటకు మరి దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరి కోసం ప్రార్థించినందుకు మనందరి తరపున, దివ్యవాణి టీవీ తరపున బిషప్ గారికి హృదయపూర్వక వందన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వలినట్లు చేయునుగాక. ఈ విధముగా
మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరుల యందు గుర్తింపగలదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నే పొగడగలను. నీ రుణము నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా.